ఎన్నికల వేళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో కాసాని ములాఖాత్ అయ్యి చర్చించారు. ఈ చర్చల్లో ఎన్నికల్లో పోటీ దూరంగా ఉండాలని చంద్రబాబు కాసానికి సూచించినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైనటువంటి కాసాని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా విషయం చంద్రబాబుకు పంపించానని చెప్పారు. కార్యకర్తలకు అన్యాయం చేసి పార్టీలో ఉండదలుచుకోలేదని చెప్పారు. లోకేష్కు 20 సార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని అన్నారు. ఛార్జ్ ఇచ్చిపోతున్న వ్యక్తి 6 గంటలైంది ఆడికి రావడానికి. బ్రహ్మాండమైన మీటింగ్. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన ఓపెన్ టాప్ జీప్లలోనే తిరుగుతున్నాడు. బస్సు ఎరని ఇంకేదన్నా. దాని తర్వాత జ్ఞానేశ్వర్ మనం ఖమ్మం మీటింగ్ టైం ఇచ్చిన నేను 7-8 నెలలు అవుతుంది. ఏదో సాకుతోని పోస్ట్పోన్ అవుతుంది. ఆడ 2 విగ్రహాలు కూడా మనం ఆవిష్కరణ చేయాలి కనుక ఆ మీటింగ్ నువ్వు ఫస్ట్ నేను మహిమనాను ఛార్జ్ చేసిన ముందు నువ్వు ఖమ్మం మీటింగ్ పెట్టమంటే ఖమ్మం మీటింగ్ పెట్టినా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇక్కడ నుండి ఖమ్మం వరకు పసుపుమయం చేసినాం. జనం కూడా చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వాళ్ళు కూడా వచ్చారు. బ్రహ్మాండమైన మీటింగ్ అయింది. ఆ తర్వాత అక్కడ మళ్ళీ పెద్ద మనుషులు ఏంటంటే నెక్స్ట్ మీటింగ్ నిజామాబాద్. సరే అక్కడ పోయిన తర్వాత మనం చూద్దామన్నాం. నిజామాబాద్లో 60 డివిజన్లు, ఒక్క డివిజన్ కూడా కమిటీలు లేవు, ఎవరు లేరా. మరి అది ఎంతవరకు సమంజం మన ఆయన కూడా ఖండించలేదు. మేము 20 సార్లు ఆయనకు టెలిఫోన్ చేసినా లేపుతలేడు. మరి హైదరాబాద్లోనే ఉండి మాట్లాడాలి. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది కనుక మీరేమో మంగళవారం ఉదాహరణ చెప్తామన్నారు. మళ్ళీ దగ్గరకు వచ్చింది. దీన్ని నిర్ణయం తీసుకోవాలి. మీరు ఏ ఫామ్ ఇస్తే మాత్రం ఇమ్మీడియట్గా మిగతా వాళ్ళకు బీ ఫామ్ ఇచ్చి వాళ్ళని రంగంలోకి తోలాలి. కానీ క్యాడర్ మాత్రం మేము తప్పకుండా పెట్టుకుంటాం. ఆ స్థాయిలో మేముకున్న మెంబర్షిప్ నీకు బూతుల పైసలే కదా అవి మేము పెట్టుకుంటామని వాళ్ళు ముందుకు వచ్చారు. దాదాపు 67 మందిని సెలెక్షన్ చేసినాం. దాని తర్వాత బాబు గారి నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే జ్ఞానేశ్వర్ మనం ఎలక్షన్లకు నిలబడడం లేదు అంటే నాకు ఆలోచన తోయలేగా. సార్ అదేం మాట, మనం నిలబడకపోతే పొలిటికల్ పార్టీ 5 ఏళ్ళు పనిచేసి ఎలక్షన్లు నిలబడుతుంది. మనం ఎలక్షన్లకే నిలబడకపోతే నన్ను ఎందుకు పిలిచినట్టు, నాకెందుకు ఇది అప్పచెప్పినట్టు? ఇది మంచి పద్ధతి కాదు. కార్యకర్తలంతా క్యాండిడేట్గా వాళ్ళు విలేజ్లలో తిరుగుతున్నారు. 5 నెలల నుంచి వాళ్ళు తిరుగుతున్నారు క్యాండిడేట్ వాళ్ళని ఫిక్స్ చేసినాక. మరి మీరు 30 మందిని ఫిక్స్ చేసారు. మన నాయ బ్రాహ్మణుని ఒక క్యాండిడేట్ అన్నాము, రజకులు అన్నాము, కుల సంఘాలకు అందరికి చెప్పినాము, అనగారిన కులాలకు చెప్పినాము. ఇవన్నీ మనకు మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది సార్ అని చెప్పినాము. జ్ఞానేశ్వర్ మనం ఒక నిర్ణయం తీసుకున్నాము, నేను తర్వాత చెప్తా. నా మాటగా కార్యకర్తలకు మాత్రం ఒకసారి నువ్వు పిలిచి చెప్పమని చెప్పడం జరిగింది. నేను నా కార్యకర్తలకు చెప్పినాము. వాళ్ళంతా గగ్గోలు పెట్టేస్తారు. మిమ్మల్ని ఒక రూపాయి అడగలే, మీ బీఫామ్ ఇవ్వమంటే మమ్మల్ని నిలబడొద్దు అంటారు. ఏంది మేము ఎన్ని రోజులు చేసినా సేవ ఏమైంది, రేపు ఏం జవాబు పెట్టాలి వాళ్ళకు ఫేస్ చేయలేకపోయినాం మనం. దాని మీద మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ విషయాలు చెప్పి వాళ్ళని మళ్ళీ ఒక మెసేజ్ పంపించినాం. దాంట్లో కూడా వాళ్ళు తుది నిర్ణయం మనం కాంటాక్ట్ చేస్తలేమనేది చెప్పారు. కనుక ఇవన్నీ